Hello everyone, Namaste, welcome back to my channel Spandana Moram and welcome to the series of recipes for postpartum recovery. రెసిపీస్ ఫర్ పోస్ట్ పార్టమ్ రికవరీ సిరీస్లో మొదటి రెసిపీ వచ్చేసి మునగాకు రసం అండి. ఈ మునగాకు రసం తీసుకోవడం వల్ల డెలివరీ తర్వాత చాలా త్వరగా రికవర్ అవ్వడానికి హెల్ప్ అవ్వడమే కాకుండా మనకి పోస్ట్ పార్టమ్ టైంలో వచ్చే కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేదా ఇండైజెషన్ ఇష్యూస్ని క్లియర్ చేయడానికి అండ్ మనకి వేసే సూచర్స్ అనేవి త్వరగా హీల్ అవ్వడానికి అండ్ మిల్క్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా ఈ మునగాకు అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది ఎలా చేయాలి ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడ కూడా మిక్స్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ మధ్య మధ్యలో ఈ రసం వల్ల మనకి ఇంకా ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఎక్కడ కూడా మిస్ చేయకండి. మునగాకు రసం చేయడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మునగాకు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/4 టేబుల్ స్పూన్ ధనియాలు, 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, 1 పెద్ద ఆనియన్, 2 టమాటోస్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్న తర్వాత అది లైట్గా హీట్ అయ్యాక ఈ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. సో మనం ఇందులో మునగాకు, మిరియాలు యూస్ చేస్తున్నాం కదా, ఈ రెండు ఏంటంటే మన బాడీలో కావాల్సినంత వేడిని మేనేజ్ చేయడం కోసం బాగా హెల్ప్ అవుతాయి. సో ఈ రసాన్ని మనం సమ్మర్లోనే కాకుండా వింటర్లో ఆర్ రైనీ సీజన్లో కూడా తీసుకోవడం చాలా మంచిది. సో దట్ మన బాడీ యొక్క టెంపరేచర్ ఆర్ బాడీలో హీట్ అనేది మేనేజ్డ్గా ఉంటుంది. అండ్ మిరియాలు యూస్ చేస్తున్నాం కాబట్టి జలుబు, దగ్గు లాంటివి కూడా రాకుండా ఉంటాయి, లేదా వచ్చిన వాళ్ళకైతే తగ్గిపోతాయి అన్నమాట. ఈ స్పైసెస్ ఇలా బ్రౌన్ కలర్లోకి వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కోర్స్ పౌడర్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సేమ్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ తీసుకోవాలి. నేను ఇక్కడ కౌ గీ తీసుకుంటున్నాను. మీ దగ్గర కౌ గీ లేకపోతే హోమ్ మేడ్ గీ అయినా యూస్ చేయొచ్చు. అసలు నెయ్యి మాకు ఇష్టం ఉండదు అనుకున్న వాళ్ళు ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు. బట్ గీ ఎందుకు యూస్ చేస్తున్నాం అంటే మనకి హెల్తీ ఫ్యాట్స్ ఇవ్వడంతో పాటు పోస్ట్ పార్టమ్ టైంలో రికవరీకి నెయ్యి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో నేను అందుకే మోస్ట్లీ కౌ గీ ఆర్ హోమ్ మేడ్ గీనే ప్రిఫర్ చేస్తాను. సో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఘీ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి. తాలింపు గింజలు కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, మునగాకు, అలాగే వెల్లుల్లి రెబ్బల్ని ఈ నెయ్యిలో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మెత్తగా అండ్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు నెయ్యిలో ఉడికించుకోవాలి. నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకోవాలి. టొమాటో పీసెస్ని యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇందాక ఆల్రెడీ ఆ స్పైసెస్ పౌడర్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని అన్నీ ఒకసారి మిక్స్ అయ్యే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక 3 మినిట్స్ పాటు లేదా 5 మినిట్స్ పాటు మంచిగా ఆ నెయ్యిలో మగ్గనివ్వాలి. టొమాటో పీసెస్ కూడా మెత్తగా మగ్గిన తర్వాత ఒక 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అడ్జస్ట్ అయిందా లేదా చెక్ చేసుకొని అవసరమైతే సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ కొంచెం కారం తక్కువగా అనిపిస్తుంది, కొంచెం కారం కావాలి అనుకున్న వాళ్ళు లైట్గా కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ రసాన్ని ఇంకొక 5 మినిట్స్ పాటు బాగా మరగనివ్వాలి. 5 మినిట్స్ కన్నా ఇంకా ఎక్కువసేపు మరగనిస్తే మునగాకులో ఉండే చేదు తత్వం అనేది రసంలోకి దిగుతుంది. సో దానివల్ల మనకి తినబుద్ధి కాదు. సో 5 మినిట్స్ పాటు మరగనిస్తే సరిపోతుంది. సో 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే, చాలా ఈజీ బట్ చాలా బెనిఫిషియల్ మన హెల్త్కి. సో ఈ మునగాకు రసం ఓన్లీ బాలింతలే కాదు, ఎవరైనా కూడా ఈ మునగాకు రసాన్ని తీసుకోవచ్చు. స్పెషల్లీ వింటర్ ఆర్ రైనీ సీజన్స్లో వచ్చే జలుబు, దగ్గు వంటి వాటి నుంచి ఉపశమనం పొందడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. సో చారు లేదా రసం లేనిదే ముద్ద దిగదు అనుకునే వాళ్ళు ఈ మునగాకు రసాన్ని వాళ్ళ డైట్లో హ్యాపీగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ గైస్, ఆల్రెడీ మన ఛానల్లో ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ పార్టమ్ కేర్కి సంబంధించిన చాలా వీడియోస్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో కావాలి అనుకున్న వాళ్ళు అవన్నీ ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే ఫ్యూచర్లో కూడా చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ షేర్ చేస్తాను. సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నాకు మీ సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.